వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జెడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఆర్మీ జవాన్ పెగళ్లపాటి సత్యనారాయణ విడతి పత్రం సమర్పించారు. 18 సంవత్సరాలు భారత సైన్యంలో సేవలందించిన తాను పదవి విరమణ అనంతరం స్వగ్రామానికి వచ్చాక పూర్వీకుల నుంచి సంక్రమించిన 477 చదరపు గజాల స్థలాన్ని బురహాన్పురంకు చెందిన ఆవిరినేని జానకి రామయ్య మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు గాని అపార్ట్మెంట్ లో తనకు రావాల్సిన వాటా గాని ఇవ్వలేదని ఆరోపించారు. 2023 నుంచి మానసిక ఆర్థిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే 2 సార్లు దాడి కూడా జరిగిందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, పోలీసులు, మీడియా తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెగలపాటి సత్యనారాయణరావు. ఇంటి నెంబర్ 11-9-68 బురాన్పురం అండి. నేను ఆర్మీలో 18 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యానండి. నేను 477 గజాల స్థలాన్ని ఆవిరినేని జానకి రామయ్యకి 2022 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశానండి. ఇప్పటి వరకు అతను ఎటువంటి నగదు చెల్లించకుండా, అపార్ట్మెంట్ లో భాగం ఇవ్వకుండా నన్ను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడండి. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో మరియు కోర్టు పరిధిలో ఉందండి. విచారణలో ఉన్న అతను తిరిగి నగదు లావాదేవీలు జరుపుతున్నాడని విచారణకు రాగా నాపై దాడి చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడండి. నాకు రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవంతో నాకు జరిగిన అన్యాయాన్ని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తూ, నాకు కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ అధికారులపై పూర్తి నమ్మకం ఉంది, అధికారులపై పూర్తి నమ్మకం ఉంది, రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. వీరందరితో పాటు ప్రజల మద్దతు కూడా కావాలని కోరుకుంటూ, నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అన్న సదుద్దేశంతో 18 సంవత్సరాలు దేశాన్ని కాపాడిన నేను నా భార్య పిల్లలకి నా స్థిరాస్తిని కాపాడుకోలేక నాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు. నాకు అందులో భాగం ఇస్తానని MAU రాసుకున్నామండి, అగ్రిమెంట్ రాసుకున్నాం. 18 నెలల లోపు చెల్లిస్తానని, అందులో భాగం రాస్తానని, ఒకవేళ తిరిగి చెల్లించని పక్షంలో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకుంటామని MAU రాశారండి. దీనికి సంబంధించి కోర్టులో పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చాము, స్టేషన్ లో సాక్ష్యాధారాలు ఇచ్చాము, మీకు కూడా, మీడియా కూడా సాక్ష్యాధారాలు ఇస్తాము. 3 సంవత్సరాలండి, 2022 జనవరి నుంచి పోరాడుతున్నాము. చేశారండి, వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తున్నారండి. విచారణలో ఉన్న తర్వాత కూడా అతను తిరిగి నగదు లావాదేవీలు జరుపుతున్నాడు. నాకు జరిగినట్టు, నన్ను మోసం చేసినట్టు వేరే వ్యక్తి మోసపోకూడదు అన్న సదుద్దేశంతో, నేను అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం పట్ల నేను చేసిన ఉద్యోగానికి, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఈ విధమైన దీనికి ఇది చేశాను. అంటే వేరే వ్యక్తులు ఎవరు మోసపోకూడదు, నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది, మరియు నాకు ప్రజల మద్దతు కూడా కావాలి, వాస్తవం మీడియా ద్వారా వెలికి తీసి నాకు న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుంది అన్న సదుద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 80 లక్షలు ఉంటుందండి. వెళ్ళి అడిగితే నా మీద దాడికి దిగారండి, దాడి చేస్తున్నాడండి. మొన్న జరిగిందండి, నా మీద దుర్భాషలు ఆడుతూ, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, నేను మీడియా ముందు తగిలినాయండి. నా ఏలు ఫ్రాక్చర్ అయింది, ఏలు ఇదైంది. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదండి, చూపించుకోలేదు. వెనక వీపు మీద గాయం అయ్యింది. అందరి ముందే చాలా అసభ్య పదజాలంతో నా మీద మాట్లాడుతూ అక్కడ ఇది చేశారు. అక్కడ స్థానికులు అందరూ, మీరు ఎవరు ఎంక్వైరీ చేసిన స్థానికుల వివరాలు కూడా చెప్పగలరండి. అతని కుమారుడు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి నా మీద దాడి చేశారండి. ఆవిరినేని జానకి రామయ్య అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.